హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్ పై క్లారిటీ వచ్చేసింది. లోకనాయకుడు సూపర్ స్టార్ కలిసి నటించే సినిమాకి డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు. మరి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కే ఈ సినిమా పట్టాలెక్కేదెప్పుడు? మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లే విషయంలో మేకర్స్ ఎలాంటి ప్లానింగ్ తో ఉన్నారు? లోకనాయకుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టారర్ పై రీసెంట్ గానే బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియోతో ఈ ఇద్దరు హీరోల అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. దీంతో దాదాపుగా 46 ఏళ్ల తర్వాత కమల్ రజనీ మూవీ చేస్తూ ఉండడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. అంతేకాదు, ఈ సౌత్ సూపర్ స్టార్స్ నటించే మల్టీ స్టారర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ లో డిస్కషన్ మొదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో కమల్ రజనీ నటించే మల్టీ స్టారర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు అనిరుద్ రవిచందర్. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానులకి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ కమల్ హాసన్ చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే మల్టీ స్టారర్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు అనిరుద్. దీంతో మేకర్స్ ప్లానింగ్ చూస్తూ ఉంటే సినిమాని 2027లోనే స్టార్ట్ చేసి కుదిరితే ఆ ఏడాది లేదా 2028కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మల్టీ స్టారర్ పై ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేసిన రజనీకాంత్ కమల్ హాసన్ ప్రస్తుత సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత KH-237 వర్కింగ్ టైటిల్ తో స్టంట్ డైరెక్టర్స్ అన్బు అరీవు కలయికలో మూవీ చేస్తున్నారు కమల్ హాసన్. ఇటు రజనీకాంత్ జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2లో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని జూన్ లోనే విడుదల చేయాలన్న టార్గెట్ తో ఉన్నారు మేకర్స్. మరి 46 ఇయర్స్ తర్వాత ఈ సౌత్ సూపర్ స్టార్స్ నటించే మల్టీ స్టారర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.